హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను జయంతి. వెల్కమ్ బ్యాక్ టు జయాస్ కిచెన్. ఈ రోజు మనం టమాటా పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇలాగాని మీరు టమాటా పప్పు చేశారంటే 2-3 సార్లు అన్నం అడిగి మరీ పెట్టించుకొని తింటారు. పప్పు రుచిగా రావాలంటే చివర్లో మీకు ఒక టిప్ చెప్తాను, తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా నేను కుక్కర్లోకి 1 గ్లాసు కందిపప్పు తీసుకున్నానండి. కందిపప్పుని బాగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. ఇందులోకి ఏ గ్లాస్లో అయితే తీసుకున్నామో అదే గ్లాస్లో 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి బాగా పండిన ఒక 4 టమాటాలని కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. టమాటా బాగా పండితే పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం చింతపండు యాడ్ చేసుకొని, ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలండి. ఒకసారి అంతా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూడండి, పప్పు చాలా బాగా ఉడికింది. ఇందులోకి మనం రుచికి సరిపడా సాల్ట్, కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. వేసుకొని పప్పు అంతా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి పోపు రెడీ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులోకి పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఒక 3-4 ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలండి. ఇంగువ పప్పుకి చాలా రుచినిస్తుంది. ఇందులోకి కరివేపాకు యాడ్ చేసుకొని పప్పులోకి పోపు వేసుకోవడమే. అంతే, చాలా టేస్టీగా ఉండే టమాటా పప్పు రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న టిప్ అండి, పప్పులోకి బాగా పండిన టమాటాలు వేసుకుంటే పప్పు రుచి చాలా బాగుంటుంది. మీకు తర్వాత ఏ రెసిపీ కావాలో ప్లీజ్ కమెంట్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు మరింత వీడియోలు చేయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.